హల్లెలూయా. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీనజనాల దీపముగా వెలుగుతున్నవాడా
స్తోత్రాలు. దేవుని వాక్యము మొదట రాజులు 38 ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అడిగి వచ్చి అక్కడ దేవుడు తన కార్యములను జరిగించుకున్నాడు. నేను వచ్చిన సమయంలో దేవుడు వారి మేడగదిలో వారు కలిసి ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని వచ్చి వారందరినీ గ్రహించి అగ్ని నాలుకల వలె పరిశుద్ధాత్మతో నిండి దేవునికి వారు ప్రార్థించారు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆకాశము నుండి చూచుతున్న దేవా, ఆకాశము నుండి చూచుతున్న దేవా, నీ ఆత్మకు ఆరాధన. ఆకాశము నుండి చూచుతున్న దేవా, నీ నామకు ఆరాధన ఆరాధన మార్చుకున్నావు. భూమును తలకిందులుగా నీవు చేశావయ్యా, భూమును తలకిందులుగా నీవు చేశావయ్యా. యేసయ్యా మీకే ఆరాధన, మీకే ఆరాధనయ్యా, యేసు మీకే ఆరాధన. యేసు ఈ ఆత్మలో నింపి
పరిశుద్ధాత్మతో నింపబడిన నాయన అన్ని భాషలతో భాషలకి అర్థము చెప్పి ఆత్మ మన మధ్యకి దేవుడు ఆయన మన మధ్యకి సంచారం చేస్తున్నాడు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన సంచారం చేస్తున్నాడు. ఆత్మతో మిమ్మల్ని తాగుతున్నాడు. ఇదిగో నా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇదిగో మీ మీద నా దేవుడు ఆయన అభిషేకం మీ మీద ప్రసరించి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడా 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 కొలతలేని అభిషేకముతో యోహాను 3:16 వాక్యముతో నింపండి నాయన, నింపండి నాయన. యేసు క్రీస్తు సర్వాధికారమైన నామములో నీ బిడ్డలని అలాగా ప్రభువా అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఇలా నిలబడి ఉంటుండగానే మనము జరగబోయే కీర్తనల కొరకు, వాక్యం కొరకు, జరగబోయే ఆరాధన కొరకు ప్రార్థన చేసుకుంటాం. ఇంతవరకు బలమైన ఆరాధన జరిగించిన మన సేవకులు పెట్టి దేవునికి శక్తి పొందుకున్న నేను మన బలిని పొందుకోవడానికి మన ఆత్మ ఉండదు, కానీ ఆయన శక్తి పొందుకోవడానికి ఆత్మ మనకి ఇచ్చింది. ఈ యొక్క శక్తి చేత ఆయన బలము చేత నింపబడిన కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభాని ఆత్మని ఆత్మగా తీసుకోమని ప్రార్థించారు. సకల ఆశీర్వానుభూతులైన తండ్రి, మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లిస్తున్నాం. అయా ఇంతవరకు ఆరాధనలో మా మధ్య మీరు మీ ఆత్మను సంతరింపజేసినందుకు వందనాలు. మీ బలమైన ఆరాధన మీరు జరిగించినందుకు వందనాలు తండ్రి. జరగబోయే కీర్తనలో వాక్య పరిచయాల్లో ఉదాసులను ప్రభావాన్ని వాడుకోమని, వచ్చిన వారందరితో ప్రభావాన్ని బిడ్డలైన వారితో మీరు మాట్లాడమని, నీ వాక్కులు మాకు అందరికీ దయచేయండి. నీ జీవాహారంతో మమ్మల్ని అందరినీ పోషించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి.